గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బస్ ఎక్కాలంటే భయం, ట్రైన్ ఎక్కాలంటే భయం, లాస్ట్కి వస్తే ప్లేన్ ఎక్కాలంటే భయం. 2025 సంవత్సరంలో మీరు చూడండి ఎన్ని యాక్సిడెంట్స్. పోనీ జర్నీ ఇంట్లో చేద్దామా అంటే అలా ఆల్టర్నేట్ చూసుకొని దానికి పోదామంటే అందులో యాక్సిడెంట్లు, ఏదో ఇన్సిడెంట్లు. ఇంకోటి సరే ఇది బాగాలేదు, ఇంకోటి దాంట్లో పోదామంటే అది యాక్సిడెంటే. ఇక ఎట్లా మరి జర్నీ చేయకుండా ఆగిపోదామా అన్న సిచ్యువేషన్కి వచ్చినాం. ఎందుకంటే ఇంకో యాక్సిడెంట్ అయింది. డాల్ఫిన్ ట్రావెల్ బస్ ఈరోజు సంగారెడ్డి జిల్లా దగ్గర బోల్తా పడ్డది. ఆ బోల్తా పడిన తీరు మీరు చూడండి. ఆ బస్సును ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పల్టీ కొట్టి ఇట్లా మొత్తం ఉల్టా కాలేదు, ఇట్లా పల్టీ కొట్టంగానే మనకు టైర్ల పక్కకు బాడీ మొత్తం ఇట్లుంటుంది కదా, అట్లా కనిపిస్తుంది. ఇక అందులో ప్రయాణికులు ఎంతమంది అని అంటే 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందంటే మన హైదరాబాద్కే వస్తుంది, ముంబై నుంచి హైదరాబాద్కే వస్తుంది. జనరల్లీ రాత్రిపూటనే ఎక్కువ ఈ లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు కానీ ఈ ట్రావెల్ బస్సు కానీ రాత్రిపూటనే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే హ్యాపీగా మనం కూడా ఏం ఆలోచిస్తామంటే అచ్చా రాత్రి సాయంత్రం పూట ఎక్కినామనుకోండి, సపోజ్ ఇంకా కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయితే సాయంత్రం పూట ఎక్కితే మంచిగా తినేసి పడుకోవచ్చు, తెల్లారు లేవగానే మన డెస్టినేషన్ చేరుకుంటామని చాలా ఈజీగా, మన టైం వేస్ట్ కాదు, నిద్రని ఆ బస్సులో జర్నీలో ఫినిష్ అయిపోతుంది, తెల్లారు లేవగానే మనం మన ప్లేస్కి చేరుకోవచ్చు. ఇట్లా మనం అలవాటు అయిపోయినాం. అట్లాగే ట్రావెల్ బస్సులు కూడా హ్యాపీగా మనకు అట్లాంటివి అందుబాటులోకి తెచ్చినాయి. సో ఏమైపోయింది, బిందాజ్గా మనం బండుకుంటాం. ఇక డ్రైవర్ ఏం చేస్తున్నాడో ఏందో మనకు తెలియదు, ఇక మనకు సంబంధమే లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉంటుంటిమి పోతేమి అని మనం అట్లే ఉన్నాం. ఇక డ్రైవర్లు కూడా ఎట్లాగో అసలు వాళ్ళకే లేదు, వాళ్ళే వస్తున్నారు, వాళ్ళే కోరుకుంటున్నారు, పొద్దున వరకు మేము దిగుతామా అని అడుగుతున్నారు. కాబట్టి బిందాస్ మనకేమున్నది అని చెప్పి ఒక్కొక్కసారి అయితే లాంగ్ డిస్టెన్సెస్ ఓన్లీ ఒక డ్రైవరే ఉంటాడు, రెండో డ్రైవర్ ఉన్నాడు. అంటే మనం ఏమనుకుంటాం, ఆ క్లీనర్ అయినా హెల్పర్ అయినా సరే మనం డ్రైవరే అనుకుంటాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇన్సిడెంట్లు అయిన తర్వాత కొంచెం స్ట్రిక్ట్గా చూస్తున్నట్టున్నారు, కానీ అక్కడక్కడ మనం పెద్దగా పట్టించుకోం, ఒక్క డ్రైవరే మొత్తం కూడా నడిపేస్తూ ఉంటాడు. సో మరి అదే జరిగిందా తెలియదు. ఇది ముంబై నుంచి హైదరాబాద్ దగ్గర సంగారెడ్డి అని అంటే ఇక కొద్దిసేపు అయితే రీచ్ అవుతుంది మన హైదరాబాద్కి. ఆ టైంలో ఒక బస్సుని ఈ బస్ ఓవర్టేక్ చేయబోయిందట. మనకు తెలుసు చలికాలం, దట్టు ఈసారి అయితే ఎంత భయంకరం ఉందంటే చలి. అవుట్స్కట్స్ మీరు వెళ్ళండి, 8-9 అయినా సరే మొత్తం ఫాగే ఉంటుంది. దట్టు ఈ వారం 10 రోజుల నుంచి అయితే భయంకరంగా చలి పెరిగిపోయింది ఒకటి. తర్వాత ఈ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది అని మనం మాట్లాడుతున్నామా, ఆ పొల్యూషన్ ఒకటి కలుస్తుంది. అంటే ఢిల్లీ తర్వాత మనకు ఆల్రెడీ ఒక థ్రెట్ స్టార్ట్ అయింది, ఎయిర్ పొల్యూషన్ మన దగ్గర కూడా భయంకరంగా ఉన్నది. సో ఒకవైపేమో పొగమంచు, అందులో ఇంకా పొల్యూషన్ కలిసేసరికి అసలు కనబడతలేదు, దారే కనబడతలేదు. దట్టు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దగ్గర 4:30-5 ప్రాంతాల్లో జరిగింది ఈ ఇన్సిడెంట్. సో పక్కా పొగమంచు ఒక కారణం. మరి బస్సు ఓవర్టేక్ చేసేటప్పుడు ముందటి నుంచి ఏమైనా వెహికల్ వచ్చి ఆయనకు కనబడక ఇదైందా, లేకపోతే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా, లేకపోతే ఇంకేం జరిగింది ఈ ఇన్సిడెంట్లో, మరి ఇంకేమైంది అనేది తెలియదు. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే సంతోషకరం, ఇడ ఎవరికేం కాలేదు ఇన్ ద సెన్స్ చిన్న దెబ్బలతోని బయటపడ్డారు. అదృష్టం చాలా బాగుంది. పల్టీలు కొట్టిన విధానం చూస్తే ఆ బస్సుని ఎవరం కూడా ఊహించాం, ఇలా డెఫినెట్లీ ఎంతో కొంతమంది చనిపోయి ఉంటారులే అని అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి కూడా రెస్క్యూ టీమ్, అంటే ఇన్ ద సెన్స్ అంబులెన్స్ కానీ పోలీసులకు కానీ ఈ పెట్రోలింగ్కి సంబంధించిన పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి వీళ్ళని బయటకు తీసే లోపలనే, ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు తీసే లోపలనే అక్కడ గట్టిగా ఏడుపులు వినబడుతున్నాయి. అంటే మా వాళ్ళకి ఏమైందో ఏందో అని. ఒక్కసారి ఇట్లా కొట్టేయంగానే ఏమైపోతుంది, అందరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడం, ఆ తర్వాత సీట్ల మధ్యలో ఇరుక్కుపోవడం, ఇదంతా గందరగోళం జరుగుతుంది. గట్టిగా అరుపులు అవన్నీ వినిపించినాయట. జాతీయ రహదారి మీద వెళ్ళే వాళ్ళు చాలామంది కూడా ఆపి వాళ్ళని రెస్క్యూ చేయడానికి ట్రై చేసిండ్రు. వెంటనే పోలీసులకు అంబులెన్స్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. 3-4 అంబులెన్స్లు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. ఆ తర్వాత పెట్రోలింగ్ వెహికల్స్ కూడా
చేరుకున్న తర్వాత వీళ్ళని వెంటనే అంబులెన్స్లో దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి చిన్నగా గాయాలైన వాళ్ళకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, హాస్పిటల్కి తరలించడం ఇవన్నీ కూడా చేసిండ్రు. కానీ ఈ పల్టీ కొట్టిన విధానం చూస్తే గనక నిజంగా ఆ బస్సులో ఉన్న వాళ్ళకు చాలామందికి గాయాలై ఉంటాయి, ఎంతో కొంతమంది చనిపోయి ఉంటారేమో అని ఆ ఇన్సిడెంట్ అక్కడి నుంచి పాస్ అయ్యే వాళ్ళు చాలామంది చూసి ఒక్కసారిగా భయపడిపోయినారు. ఎందుకంటే గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి. అప్పుడే ఇంకా తెల్లవారలేదు, చీకటే ఉన్నది. సో ఇది మనం చూసేటప్పటికి 6:30 ఆ ప్రాంతంలో ఈ టోటల్గా ఈ అంబులెన్స్లు అవన్నీ చేరుకొని వాళ్ళని రెస్క్యూ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు. ఓన్లీ హైదరాబాద్ వాసులే కాదు, వాళ్ళు మళ్ళీ ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారట. సో ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం చాలా బాగుంది. ఈ ఇయర్లో బస్ ఇన్సిడెంట్, ట్రైన్ ఇన్సిడెంట్, ఈ ఎయిర్వేస్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగితే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్యనే చాలా ఎక్కువ ఉంది. ఇందులో నిజంగా ఈ బస్సులో ట్రావెల్ చేసిన వాళ్ళ అదృష్టం చాలా బాగుంది. అందుకనే చిన్న గాయాలతోనే బయటపడ్డారు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, చలికాలంలో ఈ డ్రైవర్లు నిజంగా 2 ఉన్నారా? అసలు సేఫ్టీగా ఉందా? బస్సెస్ అన్ని సేఫ్టీగా ఉందా? ఇంకా ఇప్పుడు ముందు వచ్చేది సంక్రాంతి. మీకు తెలుసు కదా, సంక్రాంతి భయంకరమైన డిమాండ్ ఉంటుంది. ట్రైన్లు సరిపోవు, బస్సులు సరిపోవు, ఇవన్నీ ఏవి కూడా సరిపోవు అన్నమాట. ఇప్పటికే ఆల్రెడీ బ్లాక్ అయిపోయి ఉంటాయి. సో బస్సులో ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళు మాత్రం దయచేసి 2 డ్రైవర్లు పక్కాగా ఉన్నారా ఇది గమనించండి. నిజంగా మీకు నిద్ర రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొంచెం అప్పుడు ఇప్పుడు వచ్చి ఆ డ్రైవర్ అసలు నిజంగానే మంచిగా నడుపుతుండా లేదా, సరిగ్గా నడుపుతుండా లేదా చూసుకుంటూ వెళ్ళండి. బికాస్ మీ ఒక్కల ప్రాణమే కాదు, మీరు మిగతా తోటి ప్రయాణికుల ప్రాణాలని కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది కొంతవరకు అయితే ఎవరైతే బస్సులో జర్నీ చేస్తున్నారో వాళ్ళు మాత్రం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మరి ఎన్ని చూడాల్సి వస్తుందో అర్థమైతలేదు. మిస్టేక్ ఎవరిదైనా కాక, కానీ ప్రాణాలు పోతున్నాయి మాత్రం మనమే, కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే అనేది మరొకసారి సూచిస్తున్నటువంటి ఇన్సిడెంట్ ఇది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు